సార్ ఐటీ కళల భగ్నం బీబీసీ వారిని. బీబీసీ అంతర్జాతీయ గది కదా, వాళ్ళకి చాలా విస్తారమైన నెట్వర్క్ ఇదంతా. వాళ్ళు ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నారు. ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డ్రైవ్ అనేది మధ్య ఈ స్వప్నాలన్నీ కూడా ఛిద్రం చేయబోతుందని చెప్తారు. చాలా ఖచ్చితమైన వివరాలతో సహా వాళ్ళు ఈ స్టోరీ ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ డ్రీమ్స్, ఇండియన్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఆర్ గోయింగ్ టు బి షార్టర్డ్. ఏఐ డ్రివన్ టెక్ ఫైరింగ్స్ కుడ్ డీరైల్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అని. నిన్న మనం అనుకున్నాం 12,000 మందిని ఒక దెబ్బతో టీసీఎస్ తొలగించి. టీసీఎస్ అనేది భారతదేశానికి సంబంధించినంతవరకు ఐటీలో ఒక అగ్రగామి సంస్థ, పెద్ద ఇదంతా కూడా. 12,000 మందిని తొలగించడం ఒకటే కాదు, సీనియర్లకు జీతాల పెంపుదల ఉండదు అని కూడా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఇది పెద్ద షాకే ఒక విధంగా. దాని మీద ఆధారపడి వాళ్ళు ఏవేవో నిర్మించుకొని ఆలోచనలు చేసుకుంటారు కదా. దీంతోపాటు నిన్న మనం మాట్లాడాం 5 మేజర్ ఐటీ కంపెనీస్ ఇన్ ది కంట్రీ. ఈ 5 మేజర్ కంపెనీస్లో రిక్రూట్మెంట్ అనేది దారుణంగా పడిపోయింది. దాదాపు అంతకుముందు 50,000 మందిని తీసుకుంటే వాళ్ళు గత ఏడాది 5,000 మందినే తీసుకున్నారు. 50,000 నుంచి 5,000కు ఒక్కసారిగా ఈ ఐటీ రిక్రూట్మెంట్స్ పడిపోవటం అన్నది యువతకు, వాళ్ళ మీద ఆశలు, లేకపోతే రెండవది అనేక వ్యయప్రయాసాలు భరించిన కుటుంబాలకు ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది. దీన్ని ఏమంటున్నారు అంటే స్కిల్స్ మిస్ మ్యాచ్ అంటున్నారు. అంటే పరిశ్రమ అవసరాలకు ఆ వచ్చే వాళ్ళ యొక్క సమర్థతకు మధ్యలో మిస్ మ్యాచ్, ఇవి రెండు కూడా కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదంటే ఇదిగో ఏఐ ఇవన్నీ కూడా కావాలి. ఎంత ఆశ్చర్యకరమైన అంశం అంటే ఐటీకి కావలసిన స్కిల్ పవర్లో, మ్యాన్ పవర్ స్కిల్ పవర్లో 4వ వంతు మాత్రమే, 25% మాత్రమే దేశంలో లభిస్తూ ఉంది. అంటే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? ఇది ఒక పెద్ద ఆల్ దిస్ కుడ్ హ్యావ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియాస్ బ్రాడర్ ఎకానమీ. మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా కేవలం వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబాలు దెబ్బతింటం మాత్రమే కాదు, మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా. ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ ఉందంటే దాని అవసరాలకు సరఫరా చేసేవాళ్ళు, దాని పెరిఫరల్స్, లేకపోతే దాని ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, ఇదంతా ఒక పెద్ద చైన్. వాళ్ళ మీద ఆధారపడిన వ్యాపారాలు ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. ఇవి దెబ్బతింటమే కాకుండా ఆ పిల్లలు ఏమనాలి, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న తర్వాత ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ డ్రీమ్స్ షార్టర్ అవుతాయన్నది చాలా పెద్ద మాట. దీనికి మరి వీళ్ళు ఎలా కోపప్ అవుతారు? వీళ్ళని ఎవరు కోపప్ చేస్తారు? ఉన్నవాళ్ళని తగ్గించడమే తప్ప వీళ్ళకన్నీ నేర్పించడం వాళ్ళ ఉద్దేశం కూడా కాదు. వీళ్ళ పాత వాళ్ళకి నేర్పించే బదులు కొత్త వాళ్ళకి నేర్పిద్దాం అనే అంశం కూడా వస్తుంది. కాబట్టి ఐటీ సెక్టర్ ట్రిమ్ అయిపోయినందువల్ల, కుదించుకుపోయినందువల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్, చాలా బహుముఖాలైన ప్రభావం పడుతుంది. దీనికి ఆందోళన పడడం కంటే సంసిద్ధం కావడం చాలా మంచిది. రాబోయే ఐటీ గ్రాడ్యుయేట్స్లో కేవలం 20 నుంచి 25% మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని కూడా ఈ బీబీసీ కథనం హెచ్చరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కేవలం టీసీఎస్తో పరిమితం చేసుకోకుండా భవిష్యత్తులో ఇవన్నీ రాబోతున్నాయనే దానికి అందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. దెర్ వాజ్ 72% డ్రాప్ ఇన్ నెట్ ఎంప్లాయ్మెంట్ అడిషన్ ఇన్ ఇండియాస్ టాప్ 6 ఐటీ కంపెనీస్. ఇందాక నేను చెప్పింది అదే. 72% పడిపోయింది రిక్రూట్మెంట్. 72% అంటే మీరు ఊహించండి, ఒక్కసారిగా షాక్ అనమాట. ఒక పెద్ద మేజర్ షాక్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది గురి కాబోతుంది. మరి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంకా ఇప్పటికీ సైబర్ టవర్స్ గురించి, కంప్యూటర్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నామంటే ప్రస్తుత వాస్తవం, ప్రజెంట్ డే రియాలిటీ నుంచి మనం దూరంగా ఉన్నట్టు లెక్క. ఉత్పత్తి రంగం ముందే దెబ్బతింది, ఆర్థికంగా అమెరికానే తట్టుకోలేక ఉన్నవాళ్ళని పంపించేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్, బిగ్ షాక్. సార్